హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ సరికొత్తగా చూడు. మన లేడీస్లో చాలా మందికి ఫ్యాషన్ సెన్స్లో కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. లైక్ కొంతమందికి నెయిల్ ఆర్ట్స్ అంటే ఇష్టం, కొంతమందికి డ్రెస్సెస్ కలెక్షన్స్ బాగా చేసుకుంటారు, కొంతమందికి శారీస్ అంటే చాలా ఇష్టం, మరి కొంతమందికి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. ముందు నీకేది ఇష్టం అది చెప్పు అంటారా? ఎస్, అదే ఆ పాయింటే చెప్పబోతున్నాను. నాకైతే జ్యువెలరీలో పర్టికులర్గా ఇయర్ రింగ్స్ అంటే పిచ్చి అని చెప్పచ్చు. సో నేను రీసెంట్గా షీన్ యాప్ నుంచి ఒక 10 ఇయర్ రింగ్స్ తెప్పించుకున్నాను అనమాట, ఆర్డర్ చేసి. సో అవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో బిఫోర్ దాట్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇయర్ రింగ్స్ చూపించే ముందు షీన్ యాప్ గురించి కొంచెం మీకు చెప్పాలండి. అదేంటంటే ఇప్పుడు ఇండియాలో కూడా షీన్ యాప్ వచ్చేసింది. సో మీరు కూడా హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ చేసేయచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు షీన్ యాప్లో మంచి డిస్కౌంట్స్ కూడా రన్ అవుతున్నాయి, ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి చెర్రీ ఇయర్ రింగ్స్. ఇవి నాకు 1.94 పౌండ్స్ పడుతుంది, అంటే మన కరెన్సీలో 194 రూపీస్. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటి అంటే ఈ కింద చెరీస్ చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ కలర్ పాలిష్ కానివ్వండి, షైనింగ్ కానివ్వండి చాలా బాగా వచ్చినాయి అనమాట. కాకపోతే నాకు కొంచెం ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఏమంటారు వెయిట్ అనిపించింది అనమాట, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ చెరీస్. అండ్ కింద ఈ హ్యాంగర్స్ చూసారా, చాలా గోల్డ్ ఫినిషింగ్తో చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇది కనుక మీరు లైక్ వెస్ట్రన్ వేర్ గౌన్స్ కనుక అలాంటివి వేసుకున్నప్పుడు ఇవి మంచిగా సెట్ అయిపోతాయి. నెక్స్ట్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి షెల్ డిజైన్లో వస్తాయి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 1.94 పౌండ్స్ పడుతుంది, అంటే మన కరెన్సీలో 194 రూపీస్. సో ఇవి కూడా గోల్డ్ ఫినిషింగ్తో వస్తాయి అనమాట. అసలు ఫస్ట్ నాకు షాప్ చేస్తుంటే షీన్ యాప్లో ఈ ఇయర్ రింగ్స్ పర్టికులర్గా చూడగానే ఇమ్మీడియట్గా నేను కార్ట్కి యాడ్ చేసేసుకున్నాను అనమాట. అంత బాగా నచ్చినాయి నాకు ఈ డిజైన్. అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్కి కూడా చాలా మందికి ఇది నచ్చింది. మీరు చూస్తే కనుక ఇది స్టార్, ఒక ఇయర్ రింగ్కి స్టార్, ఇంకొక ఇయర్ రింగ్ వచ్చేసి గవ్వ డిజైన్ వస్తుందని ఇక్కడ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి పర్టికులర్గా ఇయర్ రింగ్స్ ఏంటంటే మీరు కంప్లీట్ వెస్ట్రన్ వేర్, అది కూడా వెకేషన్కి వెళ్ళినప్పుడు లైక్ బీచ్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ కనుక మీరు పెట్టుకున్నారనుకోండి వెకేషన్ మోడ్లోకి వెళ్ళిపోతారనమాట, అంత బాగుంటాయి ఈ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ నేను చూపించబోయే ఇయర్ రింగ్స్ అయితే మీకు కూడా ఫేవరెట్ అయిపోతాయి. సో ఇవి వచ్చేసి ఎలా ఉంటాయి అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ట్రయాంగిల్ షేప్లో కంప్లీట్ లోపలంతా కూడాను స్టోన్ వర్క్తో వస్తుందనమాట. అదంతా కూడా నాకు ఎలా అనిపించిందంటే హ్యాండ్ మేడ్ డిజైన్ లాగా అనిపించింది. చాలా దగ్గరగా స్టోన్స్ అన్నిటినీ కూడా పెట్టి వాళ్ళు వర్క్ని డిజైన్ చేశారు. ఈ పర్టికులర్ ఇయర్ రింగ్స్ అయితే మా సిస్టర్కి కూడా చాలా బాగా నచ్చినాయి. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు పాపం ఇద్దాం అనుకున్నాను, బట్ మిస్ అయ్యాను. అండ్ నాకు ఇష్టమైన కలర్లో ఈ పర్టికులర్ డిజైన్స్, ఈ పర్టికులర్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి, అందుకని చూడగానే తీసేసుకున్నాను. ట్రయాంగిల్ షేప్లో కంప్లీట్గా మీకు ఇక్కడ చూస్తే స్టోన్ వర్క్ వస్తుంది. ఇందాక వచ్చిన ఇయర్ రింగ్స్ అన్ని మీకు ఎలా ఉంటాయంటే పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్లో ఉంటాయి, బట్ ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే మీకు హ్యాంగర్స్లో వస్తాయి. ఇది డ్యూయల్ షేడ్లో వస్తుంది. నెక్స్ట్ నేను చూపించబోయే ఇయర్ రింగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో ఇవి వచ్చేసి ఎసిమెట్రికల్ ఇయర్ రింగ్స్ అని అంటారు. అంటే ఒక ఇయర్కి ఒక రకమైన డిజైన్ ఉంటుంది, ఇంకొక ఇయర్కి ఇంకొక రకమైన డిజైన్ ఉంటుంది, బట్ లోపల కలర్స్ కానివ్వండి, డిజైన్స్ అంతా కొంచెం అటు ఇటుగా చేంజ్ ఉంటుంది, కానీ కలర్స్ సేమ్గా ఉంటాయి కానీ డిజైన్స్ చేంజ్ అవుతాయి అనమాట. మీకు చూపిస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, చూపిస్తానండి. ఇది కూడా గోల్డ్ పాలిష్లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 1.50 పౌండ్స్ పడింది, అంటే మన కరెన్సీలో 150 రూపీస్ అలా అనుకోండి. సో ఇక్కడ చూపిస్తా చూడండి, డిజైన్ ఎంత బాగుంటుందంటే నాకు అసలు ఇది చాలా డిఫరెంట్గా అనిపించినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ రింగ్స్ పిచ్చి అంటే ఇలా కూడా పిచ్చి ఉంటుందా అనేలాగా తీసుకున్నా. సో మీరు ఈ డిజైన్ గమనిస్తే కనుక పైన వచ్చేసి మీకు స్క్వేర్ షేప్లో ఒక ఇయర్ రింగ్కి ఉంటుంది, బట్ ఇంకొక ఇయర్ రింగ్కి సర్కిల్లో గ్రీన్ స్టోన్లో ఉంటుందన్నమాట. మళ్ళీ కిందకు వచ్చేసి హ్యాంగర్స్ అంతా కూడాను సమ్ హాఫ్ సర్కిల్ డిజైన్, ఇంకా కంప్లీట్ టోటల్ డిఫరెంట్ డిజైన్ ఉంటుంది, మీరు గమనించండి. సో వీటిని మనం ఎసిమెట్రికల్ ఇయర్ రింగ్స్ అంటాము. మీకు షీన్ యాప్లో ఎసిమెట్రికల్ ఇయర్ రింగ్స్ అని చెప్పి ఒకసారి సెర్చ్ చేయండి. అసలు నెంబర్ ఆఫ్
ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇది కూడాను జస్ట్ నాకు 1 పౌండ్కి వచ్చినాయి, అంటే మన కరెన్సీలో 1 పౌండ్ అంటే 100 రూపీస్. సో ఇవి వచ్చేసి హుక్ మోడల్ వస్తుంది. ఇందాక నా పుష్ బ్యాక్ అండ్ హ్యాంగర్స్ కూడా చూసాం కదా మోడల్లో, బట్ ఇది వచ్చేసి మీకు హుక్ మోడల్ వస్తుంది. కింద వచ్చేసి ఒక 3 డ్రాప్స్ ఉంటాయి అన్నమాట. కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ వాటర్ డ్రాప్ లాగా అనిపిస్తాయి. చూడగానే డ్యూయల్ షేడ్ వస్తూ కూడా ఉంటుంది. లైక్ ఫస్ట్ ఎలా వస్తాయా అని భయపడ్డాను, బట్ చాలా బాగా వచ్చినాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇవి చాలా బాగా వచ్చినాయి. నెక్స్ట్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టార్ ఫిష్ మోడల్లో ఉంటాయి. ఇవి కూడా గోల్డ్ పాలిష్లో వస్తున్నాయి. నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసి 0.90 పెన్స్, అంటే మన కరెన్సీలో 90 రూపీస్ పడుతుంది. అండ్ ఇవి ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. నాకైతే ఈ స్కై బ్లూ కలర్ బాగా నచ్చిందా, అందుకని ఇది తీసుకున్నాను. మీరు వన్స్ కనుక ఈ ఇయర్ రింగ్స్ చెక్ చేస్తే ఇందులో ఒక 2-3 కలర్స్ అయితే చూసాను నేను. నాకైతే ఈ స్కై బ్లూ కలర్ బాగా నచ్చింది. అండ్ ఇది మనకి హుక్ మోడల్ వస్తుంది. అండ్ కింద స్టార్ ఫిష్ లోపల ఆ కలర్ ఉంది చూసారా, అది మొత్తం కూడాను గ్లిటర్ కలర్ లాగా షైన్ అవుతూ ఉందని. మొత్తం ఆ స్కై బ్లూ కలర్ అయితే ఫోటోలో కన్నా కూడా రియల్గా చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి తులిప్ డిజైన్లో ఉంటాయట. మీ అందరికీ తెలుసు, లైక్ యూకేలో కానీ స్కాట్లాండ్లో వాట్ ఎవర్, లైక్ అరౌండ్ కంప్లీట్ యూకేలో మీరు కొన్ని ఏరియాస్లో మనకి తులిప్ ఫ్లవర్స్ అనేది గ్రో అవుతూ ఉంటాయి కదా. తులిప్ డిజైన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు డిజైన్ చేశారు. కిందకి ఫ్లవర్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అండ్ ఓవరాల్ ఫ్లవర్కి చుట్టూరా లీవ్స్ని డిజైన్ చేశారు. ఆ లీఫ్ మీద మీకు స్టోన్ వర్క్ వస్తుందా, ఇది కూడా గోల్డ్ ఫినిషింగ్లోనే ఉంటుంది. దీని ప్రైస్ నాకు 0.69 పెన్స్ పడింది, అంటే 69 రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో. ఇవి కూడా నాకు చుడిదార్ మీద రెగ్యులర్గా వేసుకోవడానికి చాలా బాగా సెట్ అయిపోతున్నాయి. సో నెక్స్ట్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి లీఫ్ డిజైన్లో ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఈ లీఫ్ అనేది మనకి స్కాట్లాండ్ ఓవరాల్ను ఏ గార్డెన్కి వెళ్ళినా కూడా ఈ చెట్లు అనేది ఉంటాయి అన్నమాట మనకి. వీటిని ఈ లీవ్స్ని ఏమంటారంటే మ్యాపిల్ లీఫ్ డిజైన్ అంటారు. మ్యాపిల్ లీఫ్ డిజైన్ అంటే మీకు ఇక్కడ ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి. మాకు ఇంటి వెనకాల కూడా ఈ పర్టికులర్ ట్రీ ఉంది. ఇవి కూడా హుక్ మోడల్లో వస్తాయి. హుక్ దగ్గర ఏంటంటే మీకు పైన ఒక 6 to 7 స్టోన్ వర్క్తో వస్తుందన్నమాట. షైనింగ్ కూడా చాలా చాలా బాగుంది. గోల్డ్ కాదు, అటు కొంచెం కంప్లీట్ సిల్వరు రాలేదు. నేను యాక్చువల్గా ఇది ఫోటోలో చూసినప్పుడు గోల్డ్ షైనింగ్ లానే అనిపించింది, బట్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం కలర్ తగ్గిందేమో అని అనిపించింది. నాకు అప్ టు ద మార్క్ అనిపించలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే అనిపించలేదు. కానీ డిజైన్, లీఫ్ డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. లోపల ఆరెంజ్ స్టోన్స్తో తీసుకున్నాను. ఇందులో మీకు మల్టిపుల్ కలర్స్ ఏం లేవు, సింగిల్ కలరే. ఎందుకంటే మీకు ఆ లీఫ్ అనేది గ్రీన్ కలర్ నుంచి ఆరెంజ్ కలరే మారుతుంది కాబట్టి సింగిల్ కలరే డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి పర్పుల్ కలర్ బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ అనమాట. మీ అందరికీ తెలుసు నాకు పర్పుల్ కలర్ అంటే చాలా చాలా ఇష్టమని. సో నేను ఈ పర్టికులర్ 10 సెట్స్లో ఇది సెకండ్ డిజైన్ అనమాట, సెకండ్ కలర్ తీసుకోవటం. ఈ డిజైన్ వచ్చేసి మీకు గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుంది అండ్ ఆల్సో పుష్ బ్యాక్ టైప్లోనే ఉంటుంది. మీరు ఈ ఇయర్ రింగ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 3 లైన్స్ ఉంటాయి. లైక్ 3 లైన్స్ కూడాను బటర్ఫ్లై హ్యాంగర్స్లో ఉంటాయి అన్నమాట, హ్యాంగింగ్ చేసి ఉంటాయి. బట్ మిడిల్ దానికి మాత్రమే పర్పుల్ కలర్ డిజైన్ వస్తుంది అండ్ అటు ఇటు వైట్ స్టోన్తో ఉంటుందన్నమాట డిజైన్ అంతా కూడాను. ఇవైతే వెస్ట్రన్ వేర్ అనే కాదు, శారీకి కూడా చాలా బాగా సెట్ అవుతాయి అనిపించింది నాకైతే పర్సనల్గా. నెక్స్ట్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి వైట్ ఫ్లవర్తో వస్తాయి. చిక్ క్రాస్ డిజైన్ అంటారు. లైక్ మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా క్రాస్ డిజైన్ ఉంటుంది, కొంచెం స్టడ్ మోడల్స్ అని చెప్పొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 1.43 పౌండ్స్ పడింది, అంటే మన కరెన్సీలో 143 రూపీస్. ఓవరాల్గా ఎలా ఉంటుందంటే క్రాస్ డిజైన్ మీద వన్ సైడ్ వచ్చేసి స్టోన్ మొత్తం వర్క్ ఉంటుంది, స్టోన్ డిజైన్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు వైట్ ఫ్లవర్ ఉంటుంది. ఇది కూడా అంతే, ఫోటోలో కన్నా నాకు రియల్గా చాలా బాగా అనిపించింది ఇయర్ రింగ్స్. అండ్ నేను ఇండియా వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర ఒక 4 to 5 టైమ్స్ యూజ్ కూడా చేశాను. చాలా బాగున్నాయి. పర్సనల్గా నాకు ఇవి ఎంత బాగా నచ్చినాయి అంటే, పెట్టుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ నా ఇయర్కి కరెక్ట్గా మంచిగా అలా పెట్టినట్టుగా బాగుంది. ఫ్లేవర్ రియలిస్టిక్గా ఉంటుంది మీకు. వైట్ ఫ్లేవర్, అటు కంప్లీట్ వైట్ అని చెప్పలేను, అది పర్ల్ వైట్ ఉంటుంది చూసారా, ఆ కలర్ వస్తుంది. షైనింగ్ కూడా చాలా బాగుంటుంది. లిటరలీ 2 years తర్వాత నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇండియాలో ఉండుంటే, లైక్ మేము ఉండేది హైదరాబాద్లో,
సో అట్లీస్ట్ 3 మంత్స్కి కానీ 4 మంత్స్కి కానీ వన్స్ నేను జేఎన్టీయూ వెళ్ళి ఇయర్ రింగ్స్ తీసుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అసలు నాకు ఇయర్ రింగ్స్ తీసుకోవడానికే కుదరలేదు. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 2 years అనమాట. వన్స్ నాకు షీన్ యాప్లో కొన్ని ఇయర్ రింగ్స్ చూడగానే ఇమ్మీడియట్గా ఆర్డర్ చేసుకున్నాను. బట్ అవి ఎలా వస్తాయా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను అనమాట. బట్ ఇట్స్ రియలీ గుడ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.